ఈ నెల 7 నుంచి భారత్ దాయాది పాకిస్తాన్ మధ్య నడిచిన కోల్డ్ వార్ లో శత్రు దేశానికి సహకరించిన దేశాల్లో ఒకటి టర్కీ అయితే మరొకటి డ్రాగన్ కంట్రీ చైనా. పైకి యుద్ధం చేసింది పాకిస్తాన్ అయినా వెనుక ఉండి నడిపించింది మొత్తం చైనానే. దాయాది దేశానికి భారీగా ఆయుధాలు ఇచ్చిన చైనా పైకి మాత్రం మొసలి నటలు ఆడుతుంది. ఊసరవెల్లిలా రంగులు మారుస్తూ దొంగ మాటలు వెలగక్కింది. అయితే డ్రాగన్ అనుకున్న కుయుక్తులు ఏవి కూడా సఫలం కాలేదు. పాక్ భారత్ మధ్య తాత్కాలికంగా కుదిరిన కాల్పుల విరమణతో డ్రాగన్ ఆశలపై నీళ్లు పడ్డాయి. దీంతో అసలు డ్రాగన్ మాస్టర్ ప్లాన్ ఏంటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక పాక్ వద్ద ఉన్నటువంటి ఆయుధాలతో JF-17 థండర్ ఫైటర్ జెట్ ను చైనాతో కలిసి పాక్ అభివృద్ధి చేసింది. F-7 PG స్కైబోల్ట్ అనే MiG-21 తరహా చైనా విమానాలు పాక్ వద్ద ఉన్నాయి. JF-17లకు మధ్యస్థ క్షిపణులు కూడా శత్రుదేశం వద్ద ఉన్నాయి. PL-5, PL-8, PL-9C అలాంటి స్వల్ప శ్రేణి క్షిపణులు ఉన్నాయి. పాక్లో సర్గోదా అతిపెద్ద ఎయిర్ బేస్ గా చెప్పవచ్చు. మొత్తం మీద శత్రుదేశం డ్రాగన్ నుంచి సేకరించిన వాటిలో ఒకటి కూడా సరిగ్గా పనిచేయలేదు. భారత్ దాడులను చైనా ఆయుధ వ్యవస్థ ఏమాత్రం ఎదుర్కోలేకపోయింది. చైనా నిర్మిత HQ-9B ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ధ్వంసం చేయడంతో చైనా దొంగబుద్ధి బయటపడింది. ఆయుధ సరఫరాదారుగా స్థానం పదిలం చేసుకునే ప్రయత్నం చేసింది డ్రాగన్. AYC చెంగ్డు ఎయిర్ క్రాఫ్ట్ సంస్థ షేర్లు 40% వృద్ధి. J-10C యుద్ధ విమానాలను భారీగా కొనుగోలుతో పాకిస్తాన్ ఓ ఆయుధ ప్రయోగశాలగా చైనా వాడుకుంది. రైట్, ఇక దీనికి సంబంధించి డీటెయిల్స్ మహేందర్ లైవ్ లో అందిస్తారు. మహేందర్, పాకిస్తాన్ ఒకవైపు యుద్ధం చేస్తారన్నట్టు దాదాపు గర్జించిన ప్రయత్నం చేసేది. కానీ ఆ గుంటనక్క తోక ఊపుడుతో చూసాం. మరి ఒక్కసారిగా భారత్ సింహం పంజా విషయంతో మొత్తంగా కూడా తోక ముడిచింది. మరి ఇంత మేర తన వద్ద ఆయుధాలు ఉన్నాయంటూ యుద్ధం చేస్తామంటూ అణుబాంబులు వేస్తామంటూ రెచ్చిపోయినటువంటి పాకిస్తాన్ దాదాపు తోక ముడిచింది. మరి పాకిస్తాన్కు ఇంత మేర ధైర్యం చెప్పింది మాత్రం చైనా అని చెప్పొచ్చు. అంటే యుద్ధం చేసింది పాకిస్తాన్ అయితే మాత్రం ఖచ్చితంగా దీని వెనకాల ఉండి నడిపించింది మాత్రం చైనానే. చైనా తన దొంగ బుద్ధి మరొకసారి చూపించుకుంది. కేవలం నాసిరకమైనటువంటి ఆయుధాలు పాకిస్తాన్కి ఇచ్చి యుద్ధం చేసింది. మరి చైనా ఇప్పటి వరకు పాకిస్తాన్కు అంటే అధిక మొత్తంలో అధిక సంఖ్యలో అధిక రేటు ధరకు విధంగా ఆయుధాలను అయితే చైనా పాకిస్తాన్కి అయితే విక్రయించింది. మరి దాంట్లో ఏ ఒక్కటి కూడా అంటే చైనా వస్తువులు అంటే నాసి రకమని ప్రపంచానికి తెలుసు. చైనా వస్తువులు కార్టూన్ లాగానే మనం వాడుకుంటున్నాం ఇండియాలో, అవి కూడా ఈ మధ్య నిషేధించారు. మరి అలాంటి కార్టూన్ చిన్నపిల్లలు ఆడుకునేటువంటి ఈ తుపాకులు ఇవన్నీ కూడా బాంబులు కానీ డ్రోన్లు కానీ ఇవన్నీ కూడా పాకిస్తాన్కు అంటే అనాగరికులుగా ఉన్నటువంటి ఆ పాకిస్తాన్కు కేవలం ఆకారం చూసి మాత్రమే కొనుక్కున్నారు తప్పితే దానిలో సామర్థ్యం ఎంత ఇవన్నీ కూడా చూడలేటువంటి అనాగరికులు ఆ పాకిస్తాన్ వాళ్ళంతా కూడా. ఆ పాకిస్తాన్ అయితే మొదటికి చైనా ఏది అంటగడితే అది అంటగట్టింది. ఆ పేర్లతో మా దగ్గర ఈ ఆయుధాలు ఉన్నాయి ఆ ఆయుధాలు ఉన్నాయట్టుగా దాదాపు రెచ్చిపోయింది. యుద్ధంలోకి దిగింది. మొత్తానికి అవన్నీ కూడా ప్రయోగించిన సమయంలో ఏ ఒక్కటి కూడా పేరడకపోవడం, ఏ ఒక్కటి కూడా టార్గెట్ రీచ్ కాకపోవడం, ఎక్కడికక్కడ ఇండియా అంటే భారత్ ప్రయోగించినటువంటి ఆ డ్రోన్లు కావచ్చు ప్రాజెక్ట్ షిప్లు కావచ్చు వీటన్నిటి కూడా దొరికిపోవడం ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. పాకిస్తాన్ ప్రయోగించినటువంటి అంటే చైనా వస్తువులు ఏవైతే ఉన్నాయో ప్రయోగించినటువంటి ఆ శకలాలన్నీ కూడా భారత్లో పడితే అవన్నీ చూస్తూ దాదాపు జనాలతో నవ్వుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి పాకిస్తాన్ వెనకాల అంటే వెనకలబడి యుద్ధం చేయించామనుకుంది. పాకిస్తాన్ తాము తయారు చేసినటువంటి అణ్వాయుధాలు కావచ్చు ఆయుధాలు కావచ్చు ఈ ఫైటర్ జెట్లు కావచ్చు వీటన్నింటి కూడా తాము ప్రయోగశాలగా అంటే పాకిస్తాన్ వాడుకుంది. ఇక్కడ అంత సీన్ అవసరం లేదు. పాకిస్తాన్కి ఇస్తే వాళ్ళే ప్రయోగిస్తారు. ఒకవేళ అవి పనిచేస్తే కనుక తమ దగ్గర ఉంచుకుందా, పని చేయకపోతే మాత్రం దాంట్లో సాంకేతిక ఇంకేమైనా బలపడుతుంటాయి. కేవలం సాంకేతిక లోపాలు ఇవన్నీ అంటే కొన్ని ట్రయల్ చేసిన ఫెయిల్ అయినటువంటి వారిని అంటగట్టారు. కొన్ని కేవలం అంటే పిల్లలు ఆడుకునేటువంటి వస్తువులు అలాంటి ఆకారం ఉన్నటువంటి వాటిని పంపించారు. కానీ ఇక్కడ కూడా పాకిస్తాన్ ఇండియాను ఎదుర్కొనేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఆయుధాలను అయితే పాకిస్తాన్కు చైనా సరఫరా చేయలేదు. మరి మొత్తానికి ఇలాంటి వాటితో తాత్కాలికంగా మొదటి నుంచి కూడా పాకిస్తాన్ మొదట పహల్గామ్ దాడి తర్వాత ఎక్కడున్నా సరే ఉగ్రవాదం ఎక్కడున్నా సరే అణిచివేయాలని అవసరం ఉందన్నట్టుగా ఫస్ట్ మొదటైతే చెప్పింది. తర్వాత భారత్ పాక్ సమయం పాటించాలి, శాంతి చర్చలకు మేము సహకరిస్తామని చెప్పింది. మరోపక్క నిన్న పాకిస్తాన్కు మేము పూర్తిగా అండగా ఉంటామని వారు చెప్పడం జరిగింది. సో
4 అంటే 3 మాటలు మారుస్తూ ఖచ్చితంగా పాకిస్తాన్కు పూర్తిగా మద్దతు ఇస్తున్నామని అధికారికంగా నిన్న కూడా ఏదైతే కాల్పుల విరమణ తర్వాత పాకిస్తాన్కు ఖచ్చితంగా మేము అండగా ఉంటాం, మీ సార్వభౌమానికి వచ్చి మొత్తం వీటికి అండగా ఉంటామని చెప్పడం జరిగింది. సో ఈ రకంగా పాకిస్తాన్ వక్రబుద్ధి చూస్తున్నాం, మరి దాని తోక అందిస్తున్నటువంటి ఆయుధాలను చైనా చూస్తున్నాం. ఒక్కసారి మనం ఈ ఆయుధాలు అయితే పాకిస్తాన్ నాసిరకమైన ఆయుధాలు అయితే చైనా దగ్గర కొన్నదో అధిక రేట్లకు దాని గురించి ఒకసారి మాట్లాడుకున్నట్లయితే JF-17 థండర్ ఫైటర్ కొన్నారు. JF-17 థండర్ ఫైటర్ గురించి చాలా వరకు అంటే ఇదేదో ఉద్ధరిస్తుంది, చాలా మొత్తంగా కూడా ఏకకాలంలోనే మొత్తం భారత సైన్యాన్ని అంతా కూడా ఒక్కసారికి అంచివేస్తుంది అనేటువంటి చాలా వరకు కూడా మాట్లాడారు. కానీ ఇది ఒక్కసారిగా భారత్ చిన్న డ్రోన్కు అది కింద పడిపోయిన పరిస్థితి. ఇటు F-70GB స్కైబోల్ట్ అలాగే మిన్వింగ్ 21 తరహా విమానాలు కూడా పాక్ వద్ద ఉన్నాయి. ఇవి కూడా కేవలం ఆ పాక్ ఇండియా డ్రోన్లకు మాత్రం అన్ని కూడా కింద పడిన పరిస్థితి. ఈ J-17 మాత్రం మనం చూసాం. ఇటు PL-5, PL-8, PL-9C ఈ స్వల్ప క్షిపణులు కూడా ఉన్నాయంటే పాక్ మొత్తం కూడా ఎయిర్ బేస్గా ఉన్నాయని చెప్పుకుంది. సో ఇవన్నీ కూడా ఇవి కూడా పనిచేయని ఆయుధాలుగా మనం పరిగణించవచ్చు. ఆ రకంగా మనం చూసినటువంటి ప్రత్యేక యుద్ధంలో ప్రత్యక్షంగా కూడా మనం చూసిన పరిస్థితి కనిపిస్తుంది. సో టర్కీ ఇప్పటికీ పంపించినటువంటి డ్రోన్లు కూడా మొత్తం అవి కూడా నాసి రకమైనటువంటి డ్రోన్లు మొత్తం కూడా ఎక్కడ పనిచేయని పరిస్థితి, టార్గెట్ రీచ్ కాకుండా ఎక్కడికక్కడే కుప్పకున్నటువంటి పరిస్థితి. సో ఒకవైపు టర్కీ, మరోవైపు చైనా ఇవన్నీ కూడా పంపిస్తున్న పరిస్థితి. సో ఇవన్నీ అంటే చైనా ఇవన్నీ దగ్గరుండి పాకిస్తాన్ ఇండియాలో అంటే భారత్ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు ఏంటి, అణ్వాయుధాలు ఏంటి, భారత్ ఒకవేళ యుద్ధం తాము చేసినా ఇంకెవరు చేసినా ఎలా ఎదుర్కోబోతుంది, మరోపక్క అమెరికా సపోర్ట్ చేస్తున్నట్టు ఈ మధ్య సుంకాలు పెంచడం కావచ్చు, యాపిల్ తన కార్యకలాపాలను భారత్లో నిర్వహిస్తామనడం కావచ్చు, ఇవన్నిటి కూడా ఓర్చుకోలేని పాకిస్తాన్ ఇటు చైనా మొత్తానికి పాకిస్తాన్తో యుద్ధం చేయిస్తుంది. మొదట పాకిస్తాన్ కేవలం కాశ్మీర్ లాంటి ఆహ్లాద వాతావరణంలో కాశ్మీర్ టూరిజంగా ఎదిగింది. సో ఖచ్చితంగా భారత్ను మరోసారి దెబ్బతీయాలనేటువంటి మెసేజ్ ఇవ్వాలి, అందుకే ఉగ్రం దాడి జరిగిందని ఒక మెసేజ్ ఇద్దామని అంతవరకు మాత్రమే దీన్ని ఒక చూడాలన్నట్టుగా ప్రయత్నించారు. కానీ దీని వెనకాల భారీ కుట్ర అన్నట్టుగా అంటే ఈ చైనా కుట్ర అలాగే పాకిస్తాన్ కుట్ర, చైనా కుట్ర పాకిస్తాన్తో చేయించిందనడానికి పూర్తి సాక్ష్యాలు ఆధారాలు కూడా బయటపడుతూనే ఉన్నాయి. మొత్తానికి భారత్ ఎదుగుదలను ఓర్చుకోలేక భారత్కు వస్తున్నటువంటి ఆదరణ, అమెరికా లాంటి సంస్థలు సపోర్టు, యాపిల్ సంస్థల లాంటి వినియోగ కార్యకలాపాలు, ఇంకా వాణిజ్య సుంకాలు, వీటన్నిటి విషయంలో చైనా పోటీ భారత్తో పోటీకి తట్టుకోలేము. కాబట్టి ఏదేమైనా సరే భారత్ను అణచివేయాలి, భారత్ను ఒక అంటే సేఫెస్ట్ ప్లేస్ కాదు అనేటటువంటి ఒక మెసేజ్ ఇవ్వాలి అనేటట్టుగా పాకిస్తాన్తో చేతులు కలిపి పాకిస్తాన్కు నాసిరకమైనటువంటి ఆయుధాలు ఇచ్చి ఒక యుద్ధం చేస్తున్నాము, యుద్ధ వాతావరణం సృష్టించాలి, ఒక భయాందోళన సృష్టించాలని చెప్పింది. కానీ మొత్తానికి పాకిస్తాన్ చేసినటువంటి యుద్ధానికి చైనా సపోర్ట్ చేసింది. ఈ రెండు దేశాల కుయుక్తులు కూడా ఇక్కడ కూడా ఫలించలేదు. ఓ దశలో అమెరికా మధ్యవర్తం వహించి నిన్న కాల్పుల విరమణ చేయిస్తుంది అనేటువంటి ఒక సందేశం అంటే ఇరు దేశాలు కూడా అధికారికంగా చెప్పడంతో చైనా అంటే ఊహలపై నీళ్లు చల్లినటువంటి కావచ్చు. ఈ సమయంలో వీళ్ళు కాల్పుల విరమణ చేస్తే మా పరిస్థితి ఏంటి అనేటువంటి ఆలోచన చేశాయి. అంతలోనే మరోసారి పాకిస్తాన్కు మేము సపోర్ట్గా ఉంటామంటూ వాళ్ళని మరోసారి రెచ్చగొట్టే ప్రయత్నం చేశాయి. అంటే అంటే పాకిస్తాన్కు ఒక బలమైన అవకాశం ఏంటంటే పాకిస్తాన్లో ఇటు అధికారులకు కానీ ఇటు సైనికులకు కానీ ఎక్కడ కూడా సమన్వయం ఉండదు, దాదాపు ఉండదు. కాబట్టి ఇటు సైనికులను టార్గెట్ చేసుకొని మాత్రమే అక్కడ ఉన్నటువంటి ఆర్మీని సెలెక్ట్ చేసుకొని మాత్రమే చైనా మరోసారి తన ఏదైతే ప్రయత్నాలన్నీ కూడా చేయాలని భావించింది. ఆ రకంగానే కాల్పుల విరమణ ఒప్పందం వైపు అధికారికంగా మాట్లాడుతున్నప్పటికీ ఇటు ఆర్మీ మాత్రం చేయాల్సిన పని చేస్తూనే ఉంది. అంటే దీంట్లో రెండు ఇటు అధికారులతో ఇటు ఆర్మీతో రెండిట్లో కూడా అక్కడ కూడా తన శక్తి పాత్రను ప్రయోగించిందని కూడా చైనా ఇక్కడ మాట్లాడుకోవచ్చు. సో ఆ రకంగా పాకిస్తాన్ యుద్ధం చేసింది కానీ చైనానే వెనకాలండి నడిపించింది. ఆ చైనా కూడా అధిక ధరలకు నాసిరకమైనటువంటి ఆయుధాలను చైనా సరఫరా చేసింది. ఆ ఆయుధాలు ఎక్కడ కూడా పని చేయలేని పరిస్థితి ఉంది. ఈ నెల 7 నుంచి ప్రారంభమైనటువంటి ఆ మొత్తం యుద్ధంలో చైనా నుండి పాకిస్తాన్ కొనుగోలు చేసిన ఆయుధాలను ప్రయోగించింది. ఆ ఆయుధాలు ఎక్కడ పడితే అక్కడ కుప్పకూలిపోయినాయి. భారత్ వేసిన డ్రోన్లకి అవన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ మొత్తం పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా టార్గెట్ను రీచ్ కాలేవు. సో పాకిస్తాన్ ఎరగా వేసి చైనా ఇంటర్నల్ ఒక ఇంటెన్షన్గా ఒక ఉద్యమం చేద్దామని భావించింది కానీ అది ఎక్కడ కూడా సక్సెస్ కాలేదు. మరోవైపు కాల్పుల విరమణ అనేది కొనసాగుతూనే ఉంది. మరోవైపు ఇప్పుడు ఆయుధ సంపత్తిని పూర్తిగా
పాకిస్తాన్ దగ్గర ఉన్నట్టు ఆయుధ సంపద అంతా కూడా కనుమరుగైపోయిందని చెప్పొచ్చు. అంటే నిన్న మొన్నగా వాళ్ళు ప్రయోగించిన దాదాపు ఇంకా ఆయుధ సంపద అనేది వాళ్ళ దగ్గర లేదు. సైనికులు కూడా సరైన రీతిలో అంటే సరైన సంఖ్యలో సైనికులుగా లేరు. ఇలాంటి సమయంలో మరి చైనా వేసిన పంజా మరి ఏ రకంగా పనిచేస్తుంది, మరి ప్రపంచ దేశాలకు చైనా చేసినటువంటి కుట్ర మొత్తం కూడా బహిర్గతమైంది. ఇక ప్రపంచ దేశాలన్నీ కూడా చైనా పాకిస్తాన్ ఎంత నీచంగా చూస్తున్నాయో చైనాను అంతకన్నా రెట్టింపు నీచంగా చూసే రోజులు కూడా వచ్చేసాయని కూడా చెప్పొచ్చు. రైట్ మహేందర్, థ్యాంక్ యూ.